ఎండీయూ వ్యవస్థ రద్దుతో సంబంధిత వాహన లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. జూన్ నుంచి రేషన్ బియ్యం డీలర్ల దగ్గరే తీసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పట్లో రేషన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ జరగగా దీనికోసం ప్రత్యేకంగా ఎండీయూ వాహనాలను అందించింది. ప్రభుత్వమే రాయితీపై ఈ వాహనాలను లబ్ధిదారులకు అందజేసింది. ఇక అప్పటి నుంచి ఈ వాహనాలు నేరుగా ఇంటికే వెళ్లడం వలన లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ బియ్యం తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యాన్ని ఈ వాహనాల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ వాహనాలు సమయానికి రావడం లేదని అపవాదు కూడా పడింది. అంతేకాకుండా వీటి నిర్వహణ ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఈ కారణాల వలన ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి రేషన్ దుకాణాల నుంచే పాత పద్ధతిలో రేషన్ తీసుకోవాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎండీయూ సిస్టమ్ రద్దుతో రోడ్డున పడిన వాహనాల లబ్ధిదారులు దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తొలుతగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టి ఆ తర్వాత ఒక్కో రీతిలో నిరసన తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇన్నాళ్లు ఆసరాగా నిలిచిన ఎండీయూ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండీయూ వ్యవస్థలో 2021లో ఫిబ్రవరి తేదీన ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 6 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 9 కాలం పాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒక్కసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి. అందరం రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేసాము. అలాంటి వ్యవస్థలోంచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా 9260 మంది ఎండీయూ ఆపరేటర్లు ఉన్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 9260 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. 18,500 మంది ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి ఆల్రెడీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు సార్. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపరుస్తామని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నారండి. అదే పేదలను ఈరోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు సార్. ఈరోజు రేపటి నుంచి మేము ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఇంటి బాడు కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఎదిగిన స్థాయిలో ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. మేమందరం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేశారు సార్. మా అందరూ కూడా మీరందరూ కూడా అదేవిధంగా మీరందరూ మాకు సహాయం చేయాలి. అదేవిధంగా ఈరోజు రేషన్ వ్యవస్థలో ఏదైతే అందరూ హ్యాపీగా ఈరోజు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అదేవిధంగా గత సంవత్సర కాలంలో విజయవాడలో వరదలు వస్తే కనీసం అంటూ 1200 బండ్లు ఆ రోజు వ్యవస్థలో పనిచేశాం సార్ రేయింబావులు. దానికి కృతజ్ఞతగా భావంగా మాకు టీడీపీ ప్రభుత్వం అనేది మా మెడలో ఒక దొంగ అని ఒక ముద్ర వేసి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా బయటికి పంపించడం జరిగింది సార్. దీనిలో మేమందరం కూడా చాలా ఆవేదన చేస్తున్నాం సార్. నా పేరు మాసారం విశ్వనాథ్ సార్. నేను ఏపీ ఎండీయూ స్టేట్ సెక్రటరీగా ఉన్నానండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈరోజు రేపు మాత్రం ఖచ్చితంగా అన్ని మండలాలు కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా మా నిరసన తెలియపరుస్తున్నాం. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది రాజకీయాలకు అతీతంగా అండి. ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా మేమందరం కూడా వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటు రేపు కూడా మాతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మీడియా మిత్రులు కానీ నెక్స్ట్ మిగతా వ్యవస్థలు అయితే ఉన్నాయో ఈ కార్మికులందరికీ కూడా కలిసి మాకందరికి సంఘీభావం తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొహమ్మద్ అబ్దుల్ గని. నా బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా మిడిల్ క్లాసు పేదల కింద ఉండేవాళ్ళం, చాలా పేదవాళ్ళం. మమ్మల్ని అందరినీ ఆదరించి ఏదో ఒక బతుకు తెరువు కింద ఈ బళ్ళు ఇచ్చారు చేసుకుంటారని. ఈరోజు ఒక మాట కూడా చెప్పకుండా క్యాబినెట్ తీర్మానం తీసుకొని నాదెండ్ల మనోహర్ గారు రాత్రి సంతకాలు పెట్టించేసి మమ్మల్ని రోడ్డునే వేశారు. ఈరోజు మమ్మల్ని ఒక్క క్యాబినెట్ మీటింగ్లో ఒకే ఒక్క మాటతో మన మనోహర్ గారు మా సారు మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీసేశారు. ఏం సార్ మేమేం తప్పు చేసామని మమ్మల్ని రోడ్లో వేశారు. రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు. మేము చూసి అందరూ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళమే, ఏ పని కూడా చేయలేము. పోనీలే మీరు బళ్ళు ఇస్తా అన్నారు, ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు, మంచి చెడ్డ లేదు. ఆ బళ్ళు ఎవరికైనా మనం బాడుకు పెట్టుకోవాలన్నా ఆ బండి మైలేజ్లో కూడా పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు. నడి రోడ్లో పెట్టారు సార్ మాకు. సార్ మేము పేదవాళ్ళం సార్, మమ్మల్ని గుర్తించండి సార్. మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం 18 నెలలైనా కొనసాగించండి.